మహాకుంభమేళాలో ఘోర విషాదం జరిగింది. తొక్కిసలాటలో 30 మంది భక్తులు మృతి చెందారు. ఈ విషయాన్ని యూపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరో 60 మందికి పైగా గాయాలయ్యాయి. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. తొక్కిసలాట ఘటనకు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ 1920 ఏర్పాటు చేసినట్లు డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. బారికేడ్లు ధ్వంసం చేయడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. అర్ధరాత్రి 1 నుంచి 2 గంటల మధ్య ఘటన జరిగినట్లు డీఐజీ తెలిపారు. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడికి బారికేట్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. భక్తుల ఆర్తనాదాలతో సెక్టార్ 4లో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం సెక్టార్ 2 ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఘటనపై ఆరా తీశారు. మరోవైపు సీఎం యోగి భక్తులకు విజ్ఞప్తి చేశారు. త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్దకు రాకుండా సమీపంలోని ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించాలని సూచించారు. ఆదేశాలు సూచనలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని భక్తులను కోరారు. Along the bay, it's a very small area, very tightly squished in, and there were already loads of people there, and lots of people quite sleeping on the floor. So. Squished in, and there were already loads of people there, and lots of people quite sleeping on the floor. So.